హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మటన్ గోంగూర కన్నా కూడా రుచిగా ఉండే మీల్ మేకర్ గోంగూర కర్రీ చేసుకుందామండి. ఇది బిర్యానీలోకి, అన్నంలోకి, బగారా రైస్లోకి, దేనిలోకైనా కూడా చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. దీనికి ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు మీల్ మేకర్ని వేసి వేడి నీళ్ళు కాచుకొని వీటిల్లో పోసేసేయండి. పోసి ఒక్కసారి నీళ్ళల్లోకి మీల్ మేకర్ అంతా ఒత్తి ఇవి 10 నిమిషాలు నాననివ్వండి. 10 నిమిషాల తర్వాత ఈ విధంగా పిండేసి చూడండి, ఈ విధంగా చక్కగా నీరంతా పిండేసి ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. మిగిలిన మీల్ మేకర్ కూడా అన్నీ పిండేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని అన్నీ ఈ విధంగా పిండుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసి ఈ ఆయిల్ కాగిన తర్వాత మనం పిండి పెట్టుకున్న మీల్ మేకర్ని వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఇవి కొంచెం వేయించితేనే బాగుంటుందండి కర్రీ. వేయించకుండా పచ్చి వేసేస్తే స్మెల్ వస్తాయి. ఇవి కలర్ వచ్చే వరకు వేయించుకొని వీటిని తీసేసి ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. ఇప్పుడు అదే బాండీలో ఇంకొక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కాగిన తర్వాత 2 యాలకులు, 3 లవంగాలు, ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క ముక్క వేసి ఇది కొంచెం వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇది కూడా ఈ ఉల్లిపాయలు పచ్చివాసన పోయే వరకు వేయించుకొని ఇవి పచ్చివాసన పోయిన తర్వాత ఒక 4 పచ్చిమిర్చిని సన్న ముక్కలుగా కట్ చేసి వేసి వేయించుకొని ఈ పచ్చిమిర్చి కూడా పచ్చివాసన పోయే వరకు వేయించేసి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగలేదంటే స్మెల్ వస్తుందండి, పచ్చివాసన వచ్చేస్తుంది. ఇది వేగిన తర్వాత ఒక పెద్ద టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి వేయించుకొని ఈ టమాటా మెత్తగా అయ్యే వరకు వేయించుకొని ఇప్పుడు ఈ గోంగూరకి క్వాంటిటీ ఏమక్కర్లేదండి. శుభ్రంగా 2 సార్లు కడిగేసుకొని గోంగూరలో ఇసుకుంటుంది కాబట్టి 2 సార్లు శుభ్రంగా కడిగేసుకొని నేనైతే 2 గుప్పెళ్ళ గోంగూర వేశానండి. 1 కప్పు మీల్ మేకర్కి 2 గుప్పెళ్ళ గోంగూర వేశాను. ఇది కొంచెం అటు ఇటు అయినా ఏమీ పర్వాలేదండి, కొంచెం ఎక్కువ తక్కువ అయినా కూడా బాగానే ఉంటుంది. ఈ గోంగూర అంతా మెత్తగా ఉడికే వరకు ఉడకనివ్వండి. ఈ విధంగా ఉడికిపోవాలి. ఇట్లా ఉడికిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసేసి మనం గరిటెతోటే గోంగూరని ఆకులు ఉన్న దగ్గర కొంచెం మెదిపేసేయండి. ఈ విధంగా మెదిపేసేయండి. మరీ మెత్తగా ఉన్నా కూడా గోంగూర రుచి ఉండదండి. ఈ విధంగా మెదిపిన తర్వాత ఇంకొంచెం వాటర్ పోసేసి ఒక్కసారి తిప్పుకొని మూత పెట్టేసి దీన్ని కొంచెం ఉడకనివ్వండి. ఈ విధంగా కుత ఉడికేటప్పుడు ఒకసారి గరిటె తీసుకొని మెదిపేసేయండి మెత్తగా. ఇప్పుడు దీనిలో 1/2 టీ స్పూన్ పసుపు, మీ రుచికి సరిపడా సాల్ట్, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసి ఒకసారి తిప్పేసుకొని ఈ కారం ఇదంతా గోంగూరకు పట్టేటట్లు ఒక 2 నిమిషాలు ఉడకనివ్వండి. మెత్తగా ఉడికి ఈ ఆయిల్ కొంచెం బయటకు వస్తూ ఉంటుంది. ఇట్లా బయటకు వచ్చేటప్పుడు మనం వేయించి పెట్టుకున్న మీల్ మేకర్ని వేసేసేయండి. వేసేసి ఇది కూడా ఒక్కసారి తిప్పేసుకొని 2 నిమిషాలు మగ్గనివ్వండి. దీనిలోనే ఈ గోంగూరలో మగ్గితే ఆ పులుపంతా మీల్ మేకర్కి పడుతుంది. 2 నిమిషాల తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసేసి 1/2 టీ స్పూను గరం మసాలా వేసుకొని ఒక్కసారి తిప్పేసి దీనికి మూత పెట్టి ఈ కర్రీ అంతా దగ్గరకు అయ్యే వరకు మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉడకనివ్వండి.
మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండండి, లేదంటే కర్రీ మాడిపోతుంది. కూర అంతా దగ్గరకు అయిపోవాలి, ఈ విధంగా దగ్గరకు వచ్చేసేయాలి కూర. అప్పటి వరకు ఉడకనివ్వండి. అప్పుడు గోంగూరలో పులుపంతా మీల్ మేకర్కి పట్టి గోంగూర బాగా ఉడికి చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా కూర దగ్గరకు అయిపోయిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లేసి ఒక్కసారి తిప్పుకొని అన్నంలో తిన్నా, చపాతీలో తిన్నా, బిర్యానీలో తిన్నా, బగారా రైస్లో తిన్నా, దేనిలో తిన్నా కూడా చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. గోంగూర మరీ మెత్తగా చేసినా కూడా బాగుండదండి. ఈ విధంగా చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి.